దిగ్విజయ్ సింగ్ అయితే క్లియర్ గా ఉన్నాడు. తెలంగాణ అంశాన్ని చర్చిస్తాము, అదే విధంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపైన, పొలిటికల్ డెవలప్మెంట్ పైన, ఎన్నికలకు పోతే ఏ విధంగా ఉంటుందో ఆ అంశాలపైన చర్చిస్తాము. కానీ క్లారిటీ అనేది ఇప్పట్లో రాదు, అది కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఇంకా వనరుల విషయం కానీ, అప్పుల విషయాలు కానీ మాట్లాడే పరిస్థితి ఉంది. ప్రధానంగా నీరు, పవర్ గురించి మాట్లాడే అంశాలు ఉన్నాయి. కాబట్టి ఒక తెలంగాణ పైన నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పట్లో ప్రకటన రాదు. వచ్చిన ఆ వనరులన్నీ క్లియర్ కావాలి, క్లియర్ అయిన తర్వాతనే ప్రకటన చేస్తామనే విధంగా తెలంగాణ ప్రాంత నాయకులకు చెప్పడం జరిగింది. ఈ అంశంలోనే కొంత తెలంగాణ మంత్రులు కొంత గందరగోళంలో పడ్డారు. సీమాంధ్ర నాయకులు అయితే కొంత హ్యాపీగానే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రకటన వాయిదా వేయించడంలో సఫలమయ్యాము అనే విధంగా సీమాంధ్ర నాయకులు అయితే ఉన్నారు. స్వామి, ఇంతకుముందే ఒక విషయం, సీఎం ఇంతకుముందు ఒక గంట క్రితం సోనియాతో ఒక 10 నిమిషాలు భేటీ అయినట్టుగా సమాచారం వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయి? ఎందుకు కలిశారు, ఏ విషయం మీద చర్చించే అవకాశం ఉంది మీ దగ్గర? కోర్ కమిటీ సమావేశంలో ఏ అంశంపై మాట్లాడాలనే విధి విధానాలపైనే సోనియా గాంధీతో కలిసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అధిష్టానం ఆమె కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ కాబట్టి ఖచ్చితంగా ఆమె నుంచి సలహాలు తీసుకున్న తర్వాతనే కోర్ కమిటీ సభ్యుల ముందర సీఎం వాదన వినిపించాల్సి ఉంటుంది. కాబట్టి సోనియా గాంధీతో సంప్రదింపులు అయితే చేశారు, సలహాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ అంశంపై మాట్లాడుతూ అట్లాగే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఒకవేళ ప్రకటన చేయాల్సి వస్తే ఎప్పుడులోపు చేయాలి, ఈ అంశాలపైన కొంత క్లారిటీ అయితే తీసుకున్నట్టు సమాచారం ఉంది. స్వామి, ఓకే, రైట్, థ్యాంక్ యూ కిషోర్. అక్కడ అప్డేట్స్ కోసం మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్. కాసేపట్లో కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి రాష్ట్రం ఏ విధంగా రియాక్ట్ అవుతోంది, రాష్ట్రంలో పార్టీలు ఏ విధంగా స్పందిస్తున్నాయి, దానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. లైవ్ లో తిరుపతి చారి, ప్రధానంగా ఈ రోజు తెలంగాణపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ పార్టీలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాయి, ఏ విధంగా ఎదురు చూస్తున్నాయి? ప్రధానంగా కోర్ కమిటీ సమావేశం ఇప్పుడు ప్రారంభమైంది. కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణ అంశాన్ని ఏకైక ఎజెండాగా ఢిల్లీలో ప్రధాన నివాసంలో జరుగుతున్న సమావేశంలో చర్చ జరుగుతుంది. అయితే ఈ రోజు నిర్ణయం వెలువడదు అనే దాని మీద మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రాజకీయ నాయకులు కాదు, రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రజలు కూడా దీని మీద ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఏదైనా నిర్ణయం వస్తుందా అనే అంశంపైన. అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గత ఈ నెల 1 నుంచి 1వ తేదీన రాష్ట్రానికి పర్యటనకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ తెలంగాణపై తాము నిర్ణయం తీసుకుంటామన్న త్వరలోనే ఒక నిర్ణయాన్ని వెలువరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న కూడా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ అంశాన్ని ఇక నాంచబోమని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న కోర్ కమిటీ సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ తన ఒక అభిప్రాయానికి వచ్చి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందని చెప్పేసి ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం జరుగుతుంది. అయితే మొత్తానికి ఈ అభిప్రాయాన్ని ఈ రోజు వ్యక్తం చేస్తారా, మరికొంత రోజులు సమయం తీసుకుంటారా అనేది మాత్రం ఇంకా అస్పష్టం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇతర దాని యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి ఆ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తీసుకుని, అదేవిధంగా ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని ప్రకటించి తర్వాత ముందుకు పోతుందనేది మనకు తెలుస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ ముందు ఇప్పుడు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక ఆప్షన్ అయితే, రాయల్ తెలంగాణ, మరోవైపు యూనియన్ టెరిటరీ, మరోవైపు తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం, అంతేకాకుండా ఇటు తెలంగాణ సీమాంధ్ర ప్రాంతాలలో 2 ప్రాంతాలలో కూడా అభివృద్ధి చేయడం ద్వారా సంక్షేమ పథకాలను పెట్టడం లాంటి అనేక ఆప్షన్లతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అయితే మొత్తానికి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఇప్పటి ఉత్కంఠగానే ఉన్నది. కాంగ్రెస్ నేతలు మాత్రం, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు మాత్రం రాష్ట్ర ఏర్పాటు తథ్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే గత నెల 30వ తేదీన తెలంగాణ సాధన సభ